శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. గత వీడియోలో చెప్పినట్లుగా శ్రీశైలం మహాక్షేత్రంలో ఉన్నటువంటి 5 మఠాల్లో రెండవది శ్రీ భీమశంకర మఠం. మొదటిదైనటువంటి ఘంటా మండపానికి అత్యంత సమీపంలోనే ఈ భీమశంకర మఠం ఉంటుంది. ఇంత గతంలో చెప్పుకున్నట్లుగా ఈ మఠాలు ఏవి కూడా మఠాల్లాగా కనపడవు, మందిరాల్లా కనపడతాయి. ఒక ఆలయ రూపంలోనే ఉంటాయి. ముఖ్యంగా భీమశంకర మఠంలోని శివలింగాన్ని పాండవుల్లో ఒకరైనటువంటి భీమసేనుడు ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తోంది. వెనుక పక్క చూశారు కదా, మనకి ఆలయం కనపడుతూ ఉంటుంది. ఇందాక చెప్పున్నాను కదా, ఈ మఠాల్లా కనపడ ఆలయం అనే అనుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఘంటా మండపంలో ధ్వజస్తంభం కనపడదు, కానీ ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది చూడండి విశేషంగా. అదేవిధంగా ఈ ముఖమండపం తాలూకు స్తంభాల అమరిక కూడా చాలా గొప్పగా కళాత్మకంగా ఉంటుంది. స్తంభాల మీద ఏ రకమైన శిల్పాలు కనపడవు, కానీ ఎర్ర ఇసుకరాతితో నిర్మించినటువంటి ఈ స్తంభాలు, ఈ ఆలయం మొత్తం కూడా అమరిక చాలా గొప్పగా కనపడుతుంది మనకి చూస్తూ ఉంటే. దగ్గరికి వెళ్ళి చూస్తే చూడండి, నేను చక్కగా ఒక క్రమ పద్ధతిలో ఒక గీత గీసినట్లుగా ఈ స్తంభాల అమరిక ఉంటుంది. రెండో విశేషం ఏంటంటే, ఈ మఠాల్లో ఉన్న నందులు, ప్రతి ఒక్క నంది ఎడంకాలెత్తి కనపడతాయి. అలా ఉండే నందిని స్వజీవ నందీశ్వర రూపం కింద భక్తులు విశ్వసిస్తారు. అలా ఇక్కడ కూడా నందీశ్వరుడు ఎడంకాలు ఎత్తే కనపడతాడు మనకి. చూసారు కదా, ఎంత పురాతనమైన ఆ మఠమో చూడండి, ఇంత గొప్ప నిర్మాణమో చూడండి. వెనుక పక్క విమాన గోపురం కూడా ఉంటుంది. స్వామివారు శ్రీ భీమశంకరుడు, భీముడు ప్రతిష్ఠించడం వలన, అంటే భీముడు ప్రతిష్ఠించిన శంకరుడు అవ్వటం మూలాన భీమశంకర మఠం అని పిలుస్తారు. పక్కనే కొంచెం దూరంలోనే జటా వీరభద్ర మఠం కూడా ఉంటుంది, కానీ ఆ మఠం పూర్తిగా శిథిలమైపోయింది. పునర్నిర్మించే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. వెలుపల చెట్ల కింద అక్కడ శివలింగాలు, నంది విగ్రహాలు కనపడుతూ ఉంటాయి మనకి. ఇక్కడ చూసారు కదా, వెలుపల చిన్న నంది, చిన్న శివలింగం కనపడతాయి భీమశంకర మఠానికి వెలుపల ప్రదక్షిణా పథంలో మనం వెళ్తూ ఉంటే. చాలా చక్కటి చెక్కడం అని చెప్పాలి. నంది కానీ శివలింగం కానీ చాలా చిన్న, చూడండి ఆ గట్టు మీద ఎంత చిన్నగా ఉన్నాయో. పిల్లలు ఆడుకునే బొమ్మల మాదిరి ఉంటాయి, కానీ గొప్ప మహిమాన్విత లింగం నంది కింద చెప్తారు. ఇక్కడ స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది భక్తులకి, అంటే ఆలయంలోకి అనుమతి ఉండదు కాబట్టి వెలుపల నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన ఇదేంటంటే, ఇక్కడ లభించే దర్శనాన్ని వామదేవ దర్శనం అంటారు. పరమేశ్వరునికి 5 ముఖాలు ఉంటాయంటారు కదా, ఈశానం, తత్పురుషం, వామదేవం, సద్యోజాతం, అఘోరం అని. ఇక్కడ స్వామివారు ఉత్తరముఖంగా ఉండటం మూలాన లభించే దర్శనాన్ని వామదేవ దర్శనం అంటారు. ఎంతో పుణ్యప్రదంగా చెప్తారు. ఇక్కడ ఇంకొక విషయం చూడాలంటే, ఇక్కడ వెలుపల నంది చెప్పాను కదా, కుడికాలెత్తి ఉంటుంది. చాలా పురాతనమైన చెక్కడాలు, చాలా పురాతన. ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం నాటి నిర్మాణాలు. అనంతర కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు, అనేక రాజవంశాల వారు వారి శక్తి కొద్ది విరాళాలు ఇచ్చి పునర్నిర్మించి ఇక్కడ ఉండే వారందరికీ కూడా తగిన ధన సహాయం చేశారని చెప్పి, ఆ మఠాల నిర్వహణకు కూడా సహాయపడ్డారని చెప్పి కూడా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే కాలక్రమంలో ఆదరణ కరువై ఇక్కడ ఎవరు ఉండటం లేదు. ప్రస్తుతం కొంతమంది సాధువులు మాత్రం ఇక్కడ ఉంటున్నట్టుగా తెలిసింది. ఎవరో ఒకరు అర్చకులు దేవస్థానం తరఫు నుంచి వచ్చి నిత్యం ఉదయం సాయంత్రం పూజలు చేసి స్వామివారికి అభిషేకాలన్నీ జరిపి వెళ్ళిపోతారని చెప్పి తెలిసింది. ఇలా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ సమయంలో వెళ్ళినా కూడా మనం దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఎంత గొప్పగా ఉందో చూడండి. అతి ముఖ్యమైన దర్శనం ఇదే. శ్రీశైలంలో ఉన్న పంచమఠాల దర్శనం పరమ పుణ్యప్రదం అని చెప్తారు. సకల పాపహరణం అని కూడా చెప్తారు. తప్పనిసరిగా అవకాశం ఉన్నవాళ్ళు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ పంచ మఠాలని ఒక వరుసలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపలే ఉంటే తప్పనిసరిగా పంచమఠాలను దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఈ వీడియోని పంచండి. మన పురాతన ఆలయాలు సమాచారం కోసం ప్రతి ఒక్కరూ మా ఈ వీడియోలను చూడండి. క్షేత్ర సమాచారం వీడియో ఛానల్ని లైక్ చేయండి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ.